జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయింది ఫైమా. జబర్దస్త్ షో వల్ల చాలామంది పాపులర్ అయ్యారు. ఈ కామెడీ షోకి మంచి ప్రేక్షాదరణ లభించింది. ఎంతోమంది జబర్దస్త్ షో వల్ల గుర్తింపు పొందారు. అలాగే సినిమాల్లోని అవకాశాలు అందుకుంటున్నారు. ఈ కామెడీ షో ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కిట్లో తన కామెడీతో పంచులతో ఫైమా పాపులర్ అయింది. పంచులు ప్రాసలతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న లేడీ కమెడియన్. అదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలను పాల్గొని మరింత పాపులర్ అయింది. జబర్దస్త్ తో పాటు డి, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో టీవీ షోలను సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ బిగ్ బాస్ రియాలిటీ షోలను పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఫైమా తన ఆట మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టైటిల్ గెలవకపోయినా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఫైమా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. జబర్దస్త్ ఫైమా తన బిగ్ బాస్ ప్రయాణము, అందులో ఆమె సంపాదించిన సంపాదనపై ఓపెన్గా చెప్పింది. ఇంటర్వ్యూ ప్రశ్నకు స్పందిస్తూ బిగ్ బాస్ ఇంట్లో సుమారు 10 వారాల పాటు ఉన్నట్లు ఫైమా తెలిపింది. ఒక వారానికి 3 లక్షల రూపాయలు లేదా 1.5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఉండవచ్చని ఇంటర్వ్యూలో అంచనా వేశారు. అయితే ఫైమా తక్కువ మొత్తంకే వెళ్ళినట్లు తెలిపింది. చివరికి వారానికి 2 లక్షల రూపాయల చొప్పున సుమారు 10 వారాలకు 20 లక్షల రూపాయలకు పైగా ఆమె సంపాదించినట్టు తెలిపింది. ఈ మొత్తంలో పన్నులు, ఇతర కోతలు ఉంటాయని తెలిపింది. అలా సంపాదించిన డబ్బులతో అమ్మా నాన్నకు ఇల్లు కట్టించా అని తెలిపింది. అలా వచ్చిన డబ్బులను ఇంటి కోసం ఖర్చు చేసినప్పుడు నాకు పెద్దగా ఏమనిపించలేదు అని తెలిపింది ఫైమా. అమ్మా నాన్నలకు ఇల్లు కట్టించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. అయితే ఒకప్పుడు పండుగలు చేసుకోవడానికి కూడా డబ్బులు సరిగ్గా ఉండేవి కావని గుర్తు చేసుకుంది. అలాగే జబర్దస్త్ ద్వారా దాదాపు నెలకు 3 లక్షల వరకు సంపాదిస్తున్నా అంటూ సరదాగా చెప్పింది ఆమె. అలాగే తనకు చిన్నప్పటి నుంచి ఆర్భాటంగా ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.